హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిట్సెట్కి సంబంధించి బీఈ కానీ ఎంఎస్సీ కానీ బీఫార్మ్ కానీ అడ్మిషన్ పర్పస్లో 2025-26 పర్పస్ కోసం ఓకేనా. సో ఇప్పుడే ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా మనం అడ్మిషన్ కోసం ఎట్లా పెట్టుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు వీడియోని కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లు అడగడానికి అవకాశం ఉంటుంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా తక్కువ టైంలోనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు మరింత పొందాలనుకుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఓకేనా. సో హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదండి, ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇండియా అండ్ నేపాల్ వాళ్ళకి ఎంత ఫీజు ఉంది, అండ్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్కి ఎంత ఫీజు ఉంది, అండ్ అవుట్ ఆఫ్ కంట్రీకి ఎంత ఫీజు ఉంది అనేది ఇక్కడ నీట్గా మనం అన్నీ చూసుకోవచ్చు ఓకేనండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కర్నూలు డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో. ఓకే, సో అందుకే చిన్న డిస్టర్బెన్స్ ఉంది, చూసుకోండి. ఓకే, సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పర్పస్లో మీరు ఒకసారి అంతా కూడా చదువుకోండి. ఇక్కడ ఆల్రెడీ లాగిన్ ఉంటే కనుక క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎదురుగా క్లిక్ హియర్ అని కనబడుతుంది. ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే పేజ్ అయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది ఓకేనండి. సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను. కంప్లీట్ ఎడ్యుకేషన్ ఛానల్ మనది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి ఓకేనా. సో మీరే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని. సో ఇవన్నీ చిన్న పాపప్ వచ్చిన తర్వాత అగ్రి మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేము ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేయండి. కింద డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మన మొబైల్ నెంబరు, ఓకే, మన కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్లో ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఎంట్రీ చేసేసి జనరేట్ ఓటీపీ అనండి. మన మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీలు వస్తాయి, అది తీసుకొచ్చి ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో అక్కడ క్యాప్షన్ ఎంట్రీ చేసేసేయండి. ఓకే, సో ఎంట్రీ చేసే తరుణంలో మాకు ఓటీపీ రావాలంటే ఈ విధంగా క్యాప్షన్ ఎంట్రీ చేస్తే మనకు రిసీవ్డ్ అనే ఇక్కడ మొబైల్ నెంబర్కి వస్తుంది అని ఉంటుంది, మొబైల్ కానీ ఈమెయిల్ కానీ. ఆ ఓటీపీ తీసుకొచ్చి అక్కడ వ్యాలిడ్ మీద క్లిక్ చేసేసి అగ్రి మీద క్లిక్ చేయండి. మళ్ళీ కింద క్యాప్షా కనబడుతుంది, క్యాప్షా కూడా ఎంట్రీ చేయండి. సో నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఓటీపీ నేను వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఈ డీటెయిల్స్ అనేది మనం మాడిఫికేషన్ చేయడానికి అయితే రాదండి. ఏం కనబడుతుందండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫీమేలు, మొబైల్ నెంబరు అంటే జెండరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఓకే ఉంటే కనుక టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అయితే ఈ విధంగా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్లికేషన్ నెంబర్ అదిగోండి, అది నోట్అవుట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత రైట్ సైడ్కి గో టు అప్లికేషన్ అని కనబడుతుంది కదా రెడ్ కలర్లో. సో దాని మీద మనం క్లిక్ చేస్తే కనుక అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇందాక మనం ఏదైతే మనం ఫిల్అప్ చేయడం అయితే జరిగిందో క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇవి ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, పేరెంటల్ యొక్క కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబరు ఎంట్రీ చేయండి ఈ సెక్షన్లో. చాలా సింపుల్ అనమాట. సో కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ మీకు నేషనాలిటీ ఇండియనా ఏంటి ఫారెన్ అని చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనకు అమౌంట్ కనబడుతుంది. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మనకు ఏదైతే మనం ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనం చూపించాల్సి వస్తుంది. ఇక్కడ చూపించిన దాంట్లో ఏదన్నా ఒకటి చూస్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్. సో మన యొక్క కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంట్రీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ప్రజెంట్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు లేకపోతే అయిపోయిన వాళ్ళైతే ఇక్కడ స్కూల్ పేరు ఇక్కడ స్కూల్ అంటుంది, కాకపోతే ఇంటర్మీడియట్ 12th క్లాస్ డీటెయిల్స్, బోర్డు ఏంటి అవన్నీ, ఎప్పుడు పాస్ అయ్యారు. సో ఇక్కడ సబ్జెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు, పాస్ అవుతున్నారు లేకపోతే అపియర్ అవుతున్నారు చూసుకోండి. ఆ సబ్జెక్ట్ బయాలజీ, మ్యాథమెటిక్స్ అనేది చూస్ చేసుకుని ఇక్కడ ఫీజు అయితే కనబడుతుంది. సెషన్ 1 సెషన్ 2 బోత్ దేనికి అప్లై చేస్తున్నారు, ఓకే, ఆ కాలేజ్ పేరు ఏంటిది, మన ఇంటర్మీడియట్ కాలేజ్ డీటెయిల్స్, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క సెక్షనే చూసుకోండి ఒకసారి ఓకేనా. సో చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ సెషన్ 1కి ఎక్కడ మీరు చూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి నీట్గా 3 సెషన్ 1కి 3 మన సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెషన్ 2కి కూడా 3 సిటీస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మీకు దగ్గరలో ఏదైతే ఉన్నాయో ఒకసారి టాప్ టు బాటమ్ చూసుకోండి. ఒక్కొక్కసారి కనిపిస్తున్నాయో ఒక్కొక్కసారి కనిపిస్తలేవు. సో దగ్గర ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ చూపెడుతున్నాను, మీకు అర్థమవుతుంది నీట్గా, రైట్. సో నేను సెషన్ 1కి అదే సిటీ సెంటర్స్ పెట్టుకున్నాను, సెషన్ 2కి కూడా సేమ్ టు సేమ్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే అయిపోతే కనుక
మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి మనం మెయిన్ రోడ్కే ఉంటాం ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫటాఫట్ చేస్తూనే ఉంటాను. సో ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసేసేయండి. అండ్ పేమెంట్ గేట్వే అనేది మనం విత్ ఇన్ ఇండియా బోత్ సెషన్కి నేను అప్లికేషన్ చేస్తున్నట్టు అయితే కనుక అక్కడ 4500 అయితే అమౌంట్ చూపెట్టింది. ఇది ఏదైనా ఒక గేట్వే చూజ్ చేసుకొని ఆ చెక్ బాక్స్కి డిక్లరేషన్ మీద 2 చెక్ బాక్స్ ఉన్నాయి. ఓకే, సో వాటికి టిక్ మార్క్ వేసేసి అక్కడికి కనబడుతున్నట్టు క్యాప్షన్ మీద ఎంట్రీ చేసేసి ఆ వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. అంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఒకసారి ప్రివ్యూ మొత్తం కూడా కనబడుతుంది. లాస్ట్కి ఓకే ఉంటుంది. ఓకే ఉంటే కనుక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి. సో చాలా సింపుల్ అంటే సింపుల్ ఇన్ఫర్మేషనే, రైట్. సో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ ఇండికేషన్ అంటే అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఏదైతే సైజెస్ ఉంటుంది ఆ సైజెస్లో మనం అప్లికేషన్ అంటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ పేమెంట్ చేసే టైంలో మనకి యూపీఆర్ అంటే యూపీఐ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, మన ఇష్టం. సో ఈ రోజులలో క్యూఆర్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అంటే కామన్ అయిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. పేమెంట్ అయితే ఈజీగా ఉంది. సో ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను కొంచెం ఫాస్ట్గా మీకు ఏమైనా చెప్పినట్టు అనిపిస్తే వీడియోని ఒక్కసారి మళ్ళీ చూడడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా. సో మనకి లాగిన్ పేజ్కి వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చేసి మన అడ్మిట్ కార్డు కానీ లేకపోతే లాగిన్లో మీకు ఒకవేళ మళ్ళీ ప్రింట్అవుట్ కావాలంటే కూడా ఈ పేజ్కి లాగిన్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి. లాగిన్ అయ్యి ఇందాక మనం ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో పాస్వర్డ్ మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ కానీ వచ్చి ఉంటాయి. చూసుకొని హ్యాపీగా లాగిన్ అయ్యి కావాల్సిన డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.